హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ధరణి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని నేనైతే బాగానే ఉన్నానండి. సో గీతంకి అయితే బాక్స్ అమర్చుతాను చూడండి. అది ఎంత పెద్దది అయినట్టు ఎన్ని బాక్సులు కడతామో. సో అన్ని వేరే వేరేగా సపరేట్ గా కట్టాలన్నమాట. అందుకోసమే ఇన్ని బాక్సులు మొన్న తీసుకునేవన్నీ వాడేస్తాను అనమాట. సో ఇప్పుడైతే అట్టేస్తాను, పచ్చడి పెట్టేసిన చెట్టు. తన కోసం ఇంకట్టు. సో తన కోసం ఒకే ఒక కట్ అయితే రుబ్బుంచాను అనమాట నిన్నటి. ఇప్పుడు మాకు ఏదైనా టిఫిన్ తెప్పించేసుకోవాలి. నేను మరి చేయను ఈరోజు. అసలే బద్ధకంగా ఉంది ఈ చలికి. చూడండి, ఇది లంచ్ బాక్స్. ఇందులో 3 బాక్సులు పెట్టి చారు అనమాట. ఇక్కడ వచ్చేసరికి టిఫిన్ పచ్చడి విత్ పలచినట్టు అనమాట. ఇది ఒక బ్రేక్ బాక్స్ అట. ఇందులోని ఆలు బిస్కెట్స్ ఏవో వేసుకుంది. ఉండి నాన్న ఒక్క నిమిషం, నాన్న ఒక్క నిమిషం. ఇది కూడా ఒక బ్రేక్ బాక్స్ అనమాట. యాపిల్ బనానా. ఇది తినడానికి వెళ్తుందో చదవడానికి వెళ్తుందో నాకు అర్థం కావట్లేదు. లేకపోతే తింటుందో అక్కడ ఉంది పిల్లలు తీసుకుంటుందో కూడా నాకు అర్థం కావట్లేదు. ఇవన్నీ ఎట్టకపోతే ఎల్లని గోలాడుతుంది. ఎల్లని అనలేదు, ఏడుస్తుంది అనమాట. నాకు అది పెట్టి ఇది పెట్టాను. ఇన్ని బాక్సులు రెడీ చేస్తారు. నా పని అంటే చెప్పండి. ఇలా కొంటారు మాకు ఇది బాబు. ఎట్టేలే నిలిపోతాను. గీత హాయ్ చెప్పి పెట్టుకేసి సరిగ్గా ఫస్ట్ కాల్ పెట్టు. అలాగే అలాగే. ఇది బాక్స్ పెట్టుకొచ్చింది. నేను వేస్తాను కదా, నాన్న వేయాలా? సూప్ పట్టుకొస్తుంది అని అదేమంటాను. ఈ గీతం లెనిషం చూడండి, రోజు అలా అక్క షూ వేస్తుంది కదా, ఈ షూ పట్టుకొచ్చింది అనమాట. లేకు నీకు ఎందుకంటే ఇప్పుడు బాధ, దానికి అందించవలసిన అవసరం ఏంటి? ఇంకా స్నానం చేసుకుని ఈరోజు పూజ కూడా చేసుకున్నా. పువ్వులు అయితే లేవు, మళ్ళీ మా ఆయన చేత తెప్పించాలి రేపు ఎప్పుడో. ఎక్కడైతే మా ఆయన గీత మన దగ్గర పెట్టి వచ్చినప్పుడు టిఫిన్ కూడా మాకు తీసుకొస్తారనమాట. టైం అయితే 1:15 అలా అవుతుందండి. సో ఇప్పుడే ఆ కూర అయితే సారీ. సో ఇంక ఇప్పుడైతే వెజ్ పులావ్ చేసేద్దామని చెప్పేసి టమాటీ, బంగాళదుంప, ఆనియన్స్, పచ్చిమిర్చి, బిర్యానీ సామాన్లు అన్నీ వేసి వేపుతున్నాను అనమాట. ఎందుకంటే సాటర్డే కదా, మళ్ళీ నైట్కి టిఫినే కాబట్టి. సో ఈరోజు పులావ్ చేసుకుందాం. అలానే క్లైమేట్ చాలా కూల్గా ఉంది కాబట్టి ఈ టైంలో ఇలాంటి వెజ్ పులావ్స్ భలే అనిపిస్తాయి అనమాట. అందుకే చేస్తున్నా. ఫాస్ట్గా అయిపోతుంది, వేడి వేడిగా తింటే బాగుంటుంది అని చెప్పేసి ఇప్పుడు స్టార్ట్ చేసిన. మా ఆయన వచ్చేసరికి 2:15, 2:30 అలా అవుతుంది. ఆ లోపు ఇది ఉడికిపోతుంది. చేయడానికి మహా అయితే ఒక గంట పడుతుంది. అంటే ఉడకడానికి ఒక అరగంట, మనం కోసేసి తాలింపు పెట్టి చేసుకోవడానికి ఒక అరగంట. అలాగా నేను క్యాలిక్యులేట్ చేసుకుని 1:15 స్టార్ట్ చేశాను అనమాట. ఇంకా వాటర్ అయితే వేసేసాను అనమాట. ఇప్పుడే టేస్ట్ చూసాను, ఉప్పు చాలకపోతే కొంచెం వేసేసి అడ్జస్ట్ చేసేసాను. ఇంకా ఇది మూసి పెట్టేద్దాం. ఒక 15 మినిట్స్ ఆర్ 20 మినిట్స్ ఇలా ఉంచేస్తే అయిపోతుంది. మీడియం ఫ్లేమ్ పెట్టాను. సో మనం 15 మినిట్స్ టైం అయింది ఆల్రెడీ. సో అయిపోయింది ఆల్మోస్ట్. ఇక్కడ నాపేయాలి, కింద నడిగంట వస్తుంది. ఆ వేడికి మిగుతుంది, అలా అయిపోతుంది. పొగలు కక్కేస్తున్నాయి. అయితే లంచ్కి వచ్చారనమాట. బిర్యానీ చేశాను చూడండి, అదే పులావ్, వెజ్ పులావ్. సో ఇక్కడ వచ్చరికి రైతా కూడా ఇప్పుడే చేశాను, తినేయడమే. సో ఇంకా నేను మధ్యాహ్నం తినేసిన వెంటనే పడుకొని పోయాను అనమాట. గీతు పాపను కూడా మా ఆయన ఈవినింగ్ తీసుకొస్తాను అన్నారు. ఇంకెందుకని చెప్పేసి పడుకొని పోయాం. ఇంకా పడుకొని లేచేసరికి 4:15 అలా అయ్యింది. మళ్ళీ పాప 5 గంటలకు వచ్చేస్తుంది కదా, ఇంకా తను వచ్చేసరికి ఇంకా పాలు గట్ట రెడీ చేసి ఉంచాలి, అచ్చబెట్టాలని చెప్పేసి లేచి ఫస్ట్ జొన్న పొత్తులు మనం తెచ్చారు, అవి ఉడకబెడుతున్నాను అనమాట. ఫస్ట్ మళ్ళీ ఉడకబెట్టకపోతే అంటారు తెచ్చుకొని దాచుకోవడానికి అని అంటారు అనమాట. అతని మీద ఉన్న భయానికి ఉడకబెట్టేసాను. అలానే పాలు కూడా పొయ్యి మీద పక్కన పెట్టేశాను. గీతం వచ్చిన వెంటనే ఇంకా పాలు చల్లారబెట్టేసి ఇచ్చేద్దామని చెప్పేసి. తర్వాత వాళ్ళందరూ వచ్చిన తర్వాత నాకు ఒక షూట్ ఉంటే దానికోసం అయితే రెడీ అయిపోయాను అనమాట. మా ఆయనకి బతిమలాడితే వీడియో అయితే షూట్ చేసేసారు. యాక్చువల్గా ఈ డ్రెస్ కొంచెం జిమ్మిచు ఫ్యాబ్రిక్ వచ్చింది.
మంచి షైనీగా కనిపిస్తుంది అనమాట. స్పేస్ సిల్క్ మోడల్లో మా ఆయనకి వచ్చిన వెంటనే షూట్ చేసేయమంటే షూట్ చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు చలికాలం కాబట్టి ఈవినింగ్ 5 దాటితే నైట్ లాగా అనిపిస్తుంది, చీకటి అయిపోతుంది కాబట్టి ఇంకా షూట్ చేసి అని అంటే చేస్తారు. చాలా బాగుంది డ్రెస్ అయితే. నా ఇన్స్టాగ్రామ్ పేజ్లో చూడండి, ఈ డ్రెస్ డీటెయిల్స్ కూడా మీకు తెలుస్తాయి. సో తర్వాత డ్రెస్ అంతా చేంజ్ చేసుకొని బట్టలు ఉండేవన్నీ మడత పెట్టేద్దామని అన్నీ కిందని వేసేసుకొని మడత పెట్టేశాను. ఇంకా ఈరోజు సాటర్డే కదా, నైట్ డిన్నర్ కూడా ఉప్మా చేసేద్దామని ఫిక్స్ అయ్యాను అనమాట. రోజు రుబ్బులు తిని విరక్తి వచ్చేసింది అప్పుడే. మళ్ళీ రేపు ఎల్లుండో రుబ్బు నానేద్దాం పప్పు, సో అప్పుడు రుబ్బు ఆడుకుందాంలో. ఈరోజు సేమియా ఉప్మా తిందామని చెప్పేసి, చాలా రోజులు అయిపోయింది సేమియా ఉప్మా అని చెప్పేసి ఉల్లిపాయలు అన్నీ కోసేసి సేమియా వేరే గేపేసి సేమియా ఉప్మా అయితే తాలింపు పెట్టేస్తున్నాయి. యాక్చువల్గా ఈరోజు తీసింది కూడా చాలా షార్ట్ వీడియో అండి, నాకు వీలైనంత వరకు షూట్ చేయగలుగుతున్నాను అంతేని. సో ఈ మధ్య అసలు వ్యూస్ కూడా లేవు, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్రెస్ట్ కూడా రావట్లేదు అంతగా తీయడానికి. బట్ ఎనీవే తీస్తున్నాను అలాగా. ఇది నా వీడియో. బాయ్ బాయ్.